నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక మనతో పాటు అయితే ఈరోజు బీజేపీ అధికార ప్రతినిధి తిరుపతి రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. మరి ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం, నీట్కి సంబంధించి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. మరి అసలు నిజంగా బీజేపీ స్టాండ్ ఏంటి, విద్యార్థుల ఆందోళన గురించి పూర్తి వివరాలు మనం తిరుపతి రెడ్డి గారితో అడిగి తెలుసుకుందాం. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, మనం చూస్తున్నాం నిజంగా అంటే ఈ నీట్ ఆందోళన ఇప్పుడు కాదు, 2 months బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. అంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది 2 నెలల కింద. మరి ఇప్పుడు అంటే 2 months తర్వాత ఇది ఎందుకు ఈ పెద్ద ఉద్యమంగా మారిందంటారు? కొంతమంది విద్యార్థులను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది స్టార్ట్ అయింది అనేటువంటిది అర్థమవుతుంది. ఓకే, విద్యార్థుల తరపున నిజంగా విద్యార్థులు పేపర్ అనేటువంటిది లీక్ అయింది అంటున్నాం, కానీ పేపర్ అనేటువంటిది అసలు దొంగతనం జరిగింది, లీక్ కాలేదు. పేపర్ లీక్ నేను చెప్తున్నాను. లీక్ అనేటువంటిది జరిగితే అన్నికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులలో అన్నిట్లలో అది రావాల్సి ఉండే. ఇక్కడ జరిగింది ఏంటంటే, పేపరు అనేటువంటిది ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఒక డీల్ మాట్లాడుకునే వ్యక్తి ఒక 3 లక్షలు ఇచ్చిన ఒక ఆయనకు. ఆ 3 లక్షల రూపాయలు తన కొడుకు కోసం ఇచ్చినటువంటి వ్యక్తి ఏదైతే బ్రోకర్ ఉన్నాడో ఆ బ్రోకర్కి ఇవ్వడం జరిగింది. ఆ బ్రోకర్కి ఇవ్వడం వల్ల వాడు పేపర్ ఇవ్వకపోగా మళ్ళీ వాడు 3 లక్షలు తిరిగి ఇవ్వలేడు ఆయనకు. నాకు 3 లక్షలు తిరిగి ఇవ్వాలి, ఇట్లా తీసుకున్నాడు అనేటువంటిది వాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీనిపైన లోపలనే ఎంక్వైరీ చేసినటువంటి కొంతమంది పోలీసులు, అప్పటికే రిజల్ట్ వచ్చింది. మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నటువంటి తరుణంలోనే రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన తరుణంలో ఒకే ప్రాంతానికి చెందిన చాలా మందికి మంచి ర్యాంక్స్ వచ్చినాయి. ఒక 67 నుంచి 68 మందికి ర్యాంక్స్ వచ్చినాయి ఒకటే దానికి సంబంధించి. ఇది ఏ విధంగా ఉన్నటువంటి దీన్ని మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఈ యొక్క విషయం చేరింది పోలీసుల ద్వారా. చెప్పండి. పేపర్ లీక్ కాలేదు అంటున్నారు మీరు, దొంగతనం జరిగింది అంటున్నారు. యాక్చువల్లీ ఆ పేపరు వాట్సాప్ గ్రూప్లల్లో ప్లస్ టెలిగ్రామ్ గ్రూప్లలో బాగా షేర్ అయితే అయింది. తర్వాత అయింది ఎగ్జామ్ తర్వాత. మీరు చూడండి, డేట్ చూడండి, ఎగ్జామ్ కన్నా ముందు కాలేదు. ఎగ్జామ్ కంటే ముందు పేపర్ లీక్ కానప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రీ ఎగ్జామ్ అనేటువంటిది పెట్టాల్సిన అవసరం ఏమిటంటే, చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎవడోడు దొంగతనం చేసి కొన్ని ఇన్స్టిట్యూట్లకు కానీ కొంతమంది తల్లిదండ్రుల పిల్లలకు కానీ అమ్మిరు అనేటువంటి 20 లక్షల మంది స్టూడెంట్స్, 25 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఒక పేపర్ అంటే దాన్ని ఎంతో పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక 2 years దానికోసం కష్టపడి ఉంటారు, 3 years కష్టపడి ఉంటారు. నిజంగా పేపర్ లీక్ అనేది క్షమించరాని నేరం, అందులో ప్రభుత్వం తప్పు లేదంటారా? అంటే చిన్న బయటికి వచ్చినా అది ప్రభుత్వం బాధ్యతే కదా. ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ, నీకు నాకు తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి ఏ విద్యార్థికి తెలియదు పేపర్ లీక్ అయిందనే విషయం. ప్రభుత్వం అనౌన్స్ చేసేంత వరకు, బాగా గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళు అనౌన్స్ చేయలేదు, ప్రభుత్వం అనౌన్స్ చేసేంత వరకు పేపర్ రద్దు చేస్తున్నాం, పేపర్ లీక్ అయిందని ప్రభుత్వమే అనౌన్స్ చేసింది. కేంద్ర ప్రభుత్వమే అనౌన్స్ చేసేంత వరకు ఎవరికి తెలియదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వమే మేము వద్దనుకుంటే, ఒకవేళ ఆయననే ఇదెంతో బయటకు వస్తే ఇబ్బంది అవుతుందంటే, విద్యార్థుల భవిష్యత్తు దృష్టి కన్నా ప్రభుత్వం పేరు అనేటువంటిది గొప్పది కాదనేటువంటి ఉద్దేశంతో ఈ పేపర్ అనేటువంటిది లీక్ అయింది. మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించిండ్రు, అది అయిపోయింది, మళ్ళీ రిజల్ట్ వచ్చింది, పిల్లలు హ్యాపీగా ఉన్నారు, అంతా అయిపోయింది. ఇక్కడ ఈ మధ్యలో కొంతమంది విద్యార్థులు చనిపోవడం అనేటువంటిది నిజంగా బాధాకరమైన విషయము. వాళ్ళకు మనం చాలా బాధపడాల్సిన విషయం. వాస్తవానికి తల్లిదండ్రుల ఆవేదన అనేది చాలా బాధపడవలసిన విషయం. దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది బాధ్యత తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎవడైతే ఈ యొక్క దాంట్లో ఉన్నాడో, అంటే పేపరు దొంగతనం చేసిన దాంట్లో కానీ పేపర్ లీకేజ్ చేసిన దాంట్లో ఎవడైతే ఉన్నాడో, ఇప్పటికే 31 మందిని అరెస్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 31 మందిని అరెస్ట్ చేసింది. ఇక్కడ ఈ ప్రాసెస్ అనేటువంటిది సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత ఈ 31 మంది అనేటువంటి అరెస్ట్ అయింది. దాని మీద ఇంకా ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. కొంతమంది ఎన్టీఏకి సంబంధించినటువంటి అధికారులని తొలగించడం జరిగింది. అది నిన్న చేశారు. అదే నిన్న దానికి సంబంధించి ఎన్టీఏ అధికారులకు సంబంధించిన అంటే చర్యలు అనేటువంటివి స్టార్ట్ అయిపోయినాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎవరిని కాపాడడానికి కానీ ఎవరిని అడ్జేయడానికి కానీ కాదు, చర్యలు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్గా మూవ్ చేస్తుంది. దీని తర్వాత ఇక్కడ నీట్కి సంబంధించినటువంటిది జంతర్ మంతర్ దగ్గర ధర్నా అనేటువంటిది జరుగుతుంది.
26 రోజులు 26 నెల రోజులు అయింది అనుకోండి. 26 రోజు నాడు వాంగ్చుక్ గారు దీక్ష విరమించిండు. తర్వాత దిప్కే గారు నేను చేస్తా దీన్ని కొనసాగిస్తాను అంటున్నాడు. ఆయన కూడా ఏదో ఈరోజు ఆరోగ్యం బాగలేనట్టుంది. ఆయన ఈరోజు రేపు ఆయన కూడా విరమించేటువంటి అవకాశం ఉంది. నీటు విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి దాంట్లో నేను అడుగుతున్నటువంటి నాకు వచ్చినటువంటి డౌట్లు ఏంటంటే నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి మీరు నన్ను అడగడం కాదు నేను మిమ్మల్ని అడుగుతున్నా. నీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే నడుస్తుంది. అది పేపర్ లీక్ అయింది. ఒక నిమిషం సార్, నేను ఆందోళన చేస్తలేడు. పేపర్ లీక్ అయింది. నేనేమంటున్నా పేపర్ లీక్ అయింది సార్. సమాజానికి ఇద్దరం కలిసి సమాజానికి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎవడు దీనికి సమాధానం చెప్తే సంతోషంగా ఉంటాం. నేనేమంటే నీట్ పేపర్కు సంబంధించినటువంటి ఆందోళనలో ప్రభుత్వాన్ని కూలగొట్టాలనేటువంటిది ఒక అంచనాతో, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక అంచనాతో, దేశం పైన బురద చల్లాలనేటువంటిది ఒక అంచనాతో వచ్చినటువంటి వ్యక్తుల కాడేం పని అనేటువంటిది నా సూటి ప్రశ్న. అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళు విద్యార్థులు కాదంటారా మీరు? 10% మాత్రమే ఉండొచ్చు. బ్యాగులు వేసుకొని వచ్చినంత మాత్రాన విద్యార్థులు కారు. 15% మాత్రమే అక్కడ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు అనే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ తరపున ఖచ్చితంగా వాళ్ళ సంఘీభావం తెలుపుతున్నారు అనుకుంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి మాటలు అక్కడ ఎందుకు వస్తున్నాయి? ఆ స్టేజ్ పైన విద్యార్థుల గురించి మాట్లాడకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నారే. వ్యవస్థలో లోటుపాట్లు అనేటువంటివి ఉన్నాయి. అందరూ ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చి పలానా ప్రదీప్ రెడ్డి గారు నీకు నేను పేపర్ ఇస్తున్నా, నువ్వు నాకు పైసలు అని ఎప్పుడు అనలేదు. ఈ వ్యవస్థలో మనుషులు పనిచేస్తున్నారు. మనుషుల గడ్డి తిని మనుషులు డబ్బులకు ఆశపడి ఎవడో తెలివి తక్కువ ఎదవ చేసినటువంటి దానికి ఈ వ్యవస్థ అనేటువంటిది ఈ విధంగా మారింది. ఇక్కడ ఎవరు దీన్ని సమర్థించడం లేదు. బీజేపీ గవర్నమెంట్ సమర్థిస్తలేదు. ఏ పౌరుడు కూడా దీన్ని సమర్థించడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ డిమాండ్ కాదు ఇది. సరే మీరు కేటీఆర్కు అడిగే అర్హత ఉందా లేదా అనేది మీరు చెప్పారు. అది మీ రాజకీయంగా నేను ఇన్వాల్వ్ కావట్లేదు. కానీ ఇది కేటీఆర్ డిమాండ్ కాదు. దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల డిమాండు. విద్యార్థులు అందరు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు. దానికి చాలామంది మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు ఏదైతే చర్యలు తీసుకున్నారో, ఇప్పుడు చట్ట సవరణ తెస్తున్నారు. మేము 10 ఏళ్ళ జైలు శిక్ష ఇస్తాం, 10 కోట్ల జరిమానా ఇస్తామని. సరే ఆ బిల్లో ఏముందనేది మనకు తర్వాత తెలుస్తుంది. కానీ అది ప్లస్ ఈ 51 మంది ఎన్టీఏ వాళ్ళని ఎవరినైతే సస్పెండ్ చేసారో ఇవన్నీ కూడా 2 months బ్యాకే తీసుకుంటే బాగుండేది కదా, ఈ ఉద్యమం జరిగేది కాదు కదా అని చెప్తాను. అంటే విద్యార్థులు ఆందోళన చేస్తే తప్ప చర్యలు తీసుకునే పరిస్థితి మీకు అనిపిస్తుంది? ఆందోళన చేసిన తర్వాత చర్యలు చేపట్టిండ్రు అనేటువంటి విషయం మీకు అనిపిస్తుంది? అంటే దేశ ప్రజలు కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు. ఏమంటే సిబిఐ విచారణ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఒకసారి చూడండి. నేనే మాట్లాడడం కాదు. సిబిఐ విచారణ అనేటువంటిది నీవు ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేయడానికన్నా ముందే కన్నా దానికన్నా ముందే సిబిఐ విచారణ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఈయన కూసిన తర్వాత సిబిఐ విచారణ స్టార్ట్ కాలే, అంతకన్నా ముందే స్టార్ట్ అయింది. అంతకన్నా ముందే అరెస్టులు అయినాయి. వీళ్ళు ఏదో కూసిన తర్వాత అరెస్టులు కాలే, అంతకన్నా ముందే కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించిండ్రు. జరుగుతున్న సిబిఐ విచారణ జరుగుతున్నప్పుడు, అది కోర్టు పరిధిలో కోర్టులు మెట్లెక్కుతున్నప్పుడు డైరెక్ట్ ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఏం మాట్లాడమంటారు? మరి నీవు నేను మాట్లాడమంటే ఓ సిస్టము, ఓ పద్ధతి, ఓ పాడు, ప్రజాస్వామ్యం అనేటువంటి ఉంది కదా. సిబిఐ విచారణ జరిగిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు జైలు శిక్ష ఇస్తుంది. జైలు శిక్ష తర్వాత వాళ్ళకి ఏం చేయాలి, ఏం కథ అనేటువంటిది 2024 పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ ప్రకారము ఈ కేసులు అనేటువంటివి నడుస్తాయి. ఈ ఎగ్జామినేషన్ యాక్ట్ అనేటువంటిది ఉన్నా కూడా ఈ విధంగా చేసిండ్రు. దాన్ని ఇంకా పటిష్టంగా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మళ్ళీ పటిష్టం చేసింది నిన్న. మళ్ళీ చేసిండ్రు. ఇంతకన్నా ముందున్న దాంట్లో 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష ఉన్నది. ఇప్పుడు ఇంత ముందుకున్న దాంట్లో 1 కోటి వరకు జరిమానా ఉండే, ఇప్పుడు 10 కోట్ల జరిమానా చేసిండ్రు. అంటే వ్యవస్థలో లోటుపాట్లు జరుగుతున్నప్పుడు విద్యార్థులకు కానీ ఎవరికి, అంటే ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క వ్యక్తికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం చూస్తూ కూర్చోవద్దు. ఎవడైతే అన్యాయం చేస్తాడో వానికి శిక్ష పడితేనే ఫర్దర్గా ఇటువంటివి జరగకుండా ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి లాలూచిపడ్డటువంటి వ్యక్తులు, 1 లక్షల రూపాయల జీతాలు తీసుకునేటువంటి వ్యక్తులు, ఎన్టీఏలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక పొజిషన్లో ఉన్నారు. ఎన్టీఏ అంటే పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి ఇంటికి పోయినట్లే కదా, జైలుకు పోయినట్లే కదా. అంటే ఆ స్థాయిలో ఉన్నవాడు కకృతి పడ్డప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేస్తారు? ఆడ తప్పు జరిగింది కాబట్టే ఇవన్నీ చేస్తున్నారు. అరెస్టులు జరిగినాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. 3 నెలల్లో వాళ్ళందరికీ జైలు శిక్ష పడుతుంది. 3 నెలల్లో ఎవడు దోషి, ఎవడు దొంగ, ఎవడు మంచోడు అనేటువంటిది తేలిపోతుంది. అంటే ఇటువంటి విషయాలు మళ్ళీ జరగొద్దు అనేటువంటిది నిజంగా ఒక పౌరునిగా నిజంగా మనస్ఫూర్తిగా దేవుని మొక్కుతున్నా. జరగొద్దు, ఏ విద్యార్థికి ఈ విధంగా జరగొద్దు, ఏ తల్లిదండ్రులకి ఈ విధంగా జరగొద్దు. ఇక్కడ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి విషయాలను మీరు
రాజకీయానికి ఉపయోగించుకోవాలంటే విద్యార్థులను అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటిది నేను చెప్తున్నాను. నిజంగా విద్యార్థులను కొట్టిండ్రు అంటున్నావు. విద్యార్థులను కొట్టడం కాదు, ఎవడో ఒకడు వాళ్ళని ర్యాంక్ ట్రాక్ పట్టించిండు అక్కడ. అంటే ఆ స్టేజ్ని వాడుకున్నారు రాజకీయం కోసం, ఆ స్టేజ్ని వాడుకొని వాళ్ళని ర్యాంక్ ట్రాక్ పట్టించిండ్రు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీని అడిగితే రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడంటే, లోపల నేను మాట్లాడను, వచ్చి బయట మాట్లాడతా, ప్రధానమంత్రి ఇంటికాడని మాట్లాడతా. ప్రధానమంత్రి ఇంటికాడ ఏం పని నీకు? అసెంబ్లీలో అది పార్లమెంట్లో నువ్వు ఉన్నావుగా, పార్లమెంట్లో లేవనైతే పార్లమెంట్లో నేను మాట్లాడడానికి అవకాశం ఇస్తామంటే కూడా మాట్లాడతలేరు. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఓకే, అరే నాయన మాట్లాడుతూ దాని గురించి సెషన్ ఏర్పాటు చేసినాం, దాంట్లో మాట్లాడు. ఎంతమంది మంత్రులు ఇంతకుముందుకు మీ నాయనమ్మ హయాంలో ఎంతమంది చేసిరు, మీ నాయన హయాంలో ఎంతమంది చేసిరు, మీ హయాంలో అంటే ఇప్పుడు చరిత్ర తిరుపతి రెడ్డి ఇప్పుడు జనాలు ఒక అభిప్రాయం ఏంటంటే వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి మీకు అధికారం ఇచ్చినాం. అవును, ఇప్పుడు మీరు అదే తప్పు చేస్తే అంటే ఆ చరిత్ర బాలేదనే కొత్త చరిత్ర కోసం అధికారంలోకి మళ్ళీ మీరు అదే పేపర్ లీగులు మళ్ళీ అదే రకంగా పాలన కొనసాగిస్తూ ఉంటే మీకెందుకు ఇవ్వాలని జనాలు క్వశ్చన్ చేస్తున్నారు. సార్ ఒకటి, నీవు దిగిపోమన్నంత మాత్రాన జనాలు మోడీ గారిని దిప్పుకునేటువంటి స్థాయిలో లేరు. మోడీ గారు ప్రజలకు, విద్యార్థులకు వాళ్ళతో మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన విషయాలు జరుగుతూనే ఉన్నాయి. మీడియా ముందుకు వస్తున్నాయా, వస్తలేవా, తెలుస్తలేదా, ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళకు కూడా తెలుస్తలేదు. ఈ రాజకీయానికి వాడుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళని ర్యాంక్ ట్రాక్ పట్టించి అక్కడి నుంచి పార్లమెంటు వైపు నడిపిస్తే, సునిశ్చితమైనటువంటి ప్రదేశాల్లో పార్లమెంటు నడుస్తున్నటువంటి దాంట్లో 144 సెక్షన్ ఉంటుంది. 144 సెక్షన్ ఉన్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల ఇబ్బందులు జరుగుతాయి అనేటువంటిది మళ్ళీ అనౌన్స్ చేస్తే పోలీసులని కింద పడేసి తొక్కి వాళ్ళకి రక్తాలు గారుతున్నాయి. ఇంతసేపు మనం విద్యార్థుల గురించి, విద్యార్థులకు కూడా దెబ్బలు తాకినాయి. కానీ విద్యార్థులు 10 to 15% మాత్రమే అక్కడ ఉన్నారు. సంఘ విద్రోహ శక్తులు మొత్తం అక్కడే ఉన్నాయి. ఈరోజు జంతర్ మంతర్లో ఒకనొకనికి మీడియాలో చూపిస్తున్నారు, మనకు రీల్స్లలో వస్తున్నాయి. అసలు నీటికి సంబంధించి NEET అంటే ఏందో తెలియనటువంటి వ్యక్తులు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓకే, మంచిది, ఓ సహృదయంతో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ప్రొటెస్ట్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? నీకు ఎక్కడ పర్మిషన్ ఇచ్చింది ప్రొటెస్ట్ చేయడానికి? జంతర్ మంతర్లోనే కదా, పార్లమెంట్లో ఇచ్చారా నీకు పర్మిషన్? తీసుకునేది ఎక్కడ? ఒక ఎంపీ, వాళ్ళ పేరెందుకు లేని కానీ పార్లమెంటు ప్రజల ఆస్తి, స్టూడెంట్స్ ఆస్తి, వాళ్ళని రానియరా లోపలికి అని కూడా ఉన్నది. పార్లమెంటులోకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకొని చిల్డ్రన్స్ టూరు, స్టూడెంట్స్ టూర్ ఉంటుంది, చేసుకోవచ్చు, దానికి ఒక పర్మిషన్ ఉంటుంది. కానీ ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి ఎంపీలందరూ, చట్టాలు చేసే ఎంపీలందరూ అందులో ఉన్నప్పుడు స్టూడెంట్ని ఆగ్రహంతో ఉన్నటువంటి గూండాలని, ఆ స్టూడెంట్స్ని, కొంతమంది గూండాలు ఉన్నారు, 15% విద్యార్థులు ఉన్నారు, తేలిపోయింది అది. ఎవడు గూండా, ఎవడు నకిలీ గూండా, ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి అన్ని తీస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి 2000 సంబంధించినటువంటి మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నాయి. నిన్న నేషనల్ మీడియా చెప్తుంది, నేషనల్ మీడియాలో చెప్తున్నారు, మిడిల్ ఈస్ట్ నుంచి ఫుడ్ ఆర్డర్ వస్తుందంట. ఎవడు ఇస్తున్నాడు, ఎవడు ఆర్డర్ ఇస్తున్నాడు, ఎవడు తినిపోతున్నాడు, ఎవరికి అర్థమైతలేదు. నేను విద్యార్థులకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు నేను విమర్శించట్లేదు. ప్రకాష్ రాజ్ వాడు వచ్చి జై శ్రీరామ్ అన్నదంటాడు. జై శ్రీరామ్కు నీటుకు ఏంటండి సంబంధం? ఇంకొక ఆయన వచ్చి అరుంధతి రాయ్ వచ్చి భారతమాతకు మొగుళ్ళు ఎతకడానికి మోడీ గారు ప్రపంచమంతా అన్ని దేశాలు తిరుగుతున్నారు. అసలు నీట్ ఎగ్జామ్కు భారతమాతకు మొగునికి ఏంటండి సంబంధం? అంటే ఎటువంటి వ్యక్తులు ఆ స్టేజ్ని పంచుకుంటున్నారు అనేటువంటిది నా ఆవేదన. ఎక్కడ దారి తీస్తుంది అనేటువంటిది ఆవేదన. ఓకే, ఈరోజు నువ్వు మోడీ గారిని కానీ బీజేపీని కానీ తిట్టాలనుకుంటే మీడియా ముందు తిట్టు, ఎందుకంటే రాజకీయం అది, ఖచ్చితంగా తిట్టాల్సిందే, తిట్టండి, కాదను. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులతో అసలు అప్పటికప్పుడు అక్కడ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయండి? అప్పటికప్పుడు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడికి? ఓకే, ఎవరు దాన్ని అడ్మిన్ చేస్తున్నారు? మరి శాంతి భద్రతల వైఫల్యం కదా అక్కడ. శాంతి భద్రతల వైఫల్యం. ఒకవేళ శాంతి ఢిల్లీ పోలీసులు కేంద్రం పరిధిలోనే ఉన్నారు కదా సార్. ఢిల్లీ పోలీసులు ఇట్లా శాంతి భద్రతల్లో వైఫల్యం చెందుంటే ఈ రోజు రావణ కాష్టంగా మారేది ఢిల్లీ. కానీ వాళ్ళు కట్టుదిట్టంగా భద్రతా పరంగా వాళ్ళు ఉన్నటువంటి శక్తికి మించి పోరాడారు కాబట్టి ఈ రోజు ఆ ప్రొటెస్ట్ అనేటువంటిది శాంతియుతంగా ఉంది. ఇప్పటికీ లేకపోతే అల్లకల్లోలం చేసేవాళ్ళు వీళ్ళందరూ. నిజానికి కాంగ్రెస్ వాళ్ళు ఎంత మునగాళ్ళంటే వాంగ్చుక్ను 26 రోజులు పొగిడారు, మేము వాంగ్చుక్ ఎంబడే ఉంటున్నామని. ఆయన
ఆయన ఆరోగ్యం మొత్తం దెబ్బతిని, ఆ కండరాల వ్యవస్థ దెబ్బతిని, లోపల ఆర్గాన్స్ దెబ్బతిని నేను విరమిస్తున్నాను, నాకు ఈ డిమాండ్స్ నచ్చాయని ఆయన విరమించిండు. జనాల కోసమే చేసిండు ఆయన కూడా, విరమించిండు. విరమించిన తర్వాత ఆయన మీద యాంటీగా పోస్టులు పెడుతున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒకటి అంటున్నారు, మరి ఆయన నిరాహార దీక్ష చేసిన రోజులు బీజేపీ వాళ్ళు తిట్టిర్రు, ఇప్పుడు ఆయన పొగుడుతున్నారని కూడా చెప్తున్నారు కదా. ఎవరు తిట్టలేరు, ఎవరు పొగడలేరు, ఎవరు పొగడలే. పొగుడుతున్నారు ఇప్పుడు వాంఛకు సార్, నిరాహార దీక్ష విరమించిన నేనేమన్నా తర్వాత ఇక్కడ బీజేపీ నేతల కామెంట్ నిరాహార దీక్ష చేసినప్పుడు ఉన్నటువంటి కామెంట్ రాజకీయం చేస్తుంటే ఆయనే చెప్తున్నాడు, నేను చేస్తున్నటువంటిది పక్కదారి పట్టింది, నా చేతిలోకి వెళ్ళి ఉద్యమం బయటికి వెళ్ళిపోయింది, దుష్ట శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని ఆయనే చెప్పింది. అన్నాచార్య కూడా స్టూడెంట్స్ ఆందోళనకు మద్దతుగా ఆయన కూడా దీక్ష చేసిన పరిస్థితి చూసినామా. దీక్ష అనేటువంటిది చేస్తే స్టూడెంట్స్ కోసం చేయాలి, మాట్లాడితే స్టూడెంట్స్ గురించి మాట్లాడితే వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నంలో మాట్లాడాలి. సరిదిద్దే ప్రయత్నం ఏ ఒక్కడు కానీ అక్కడికి వచ్చి పాకిస్తాన్ జిందాబాద్ అన్న కొడుకులు ఉన్నారాడ. అవును చూసాం, అందులో కూడా అదే ఎవడు కొన్ని చాలా అంటే అసభ్యకరమైనటువంటి ఇప్పుడు ప్రధాని ఉద్దేశించి కానీ చూసాం. భారతదేశాన్ని ఉద్దేశించి అది కానీ ఖచ్చితంగా మాట్లాడుతున్నటువంటి అందరూ వాళ్ళు ఎందుకు ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటి చూసుకుంటే, ఓ 12 సంవత్సరాల నుంచి ఈ దొంగలందరూ ఏం చేయాలని అర్థమవుతలేదు. ఈ పాలన, మోడీ గారి పాలన చూసి ప్రపంచంలో భారతదేశానికి వస్తున్నటువంటి పేరును చూసి, అభివృద్ధిని చూసి అసలు ఏం చేయాలని అర్థం కావడం లేదు. ఒక 12 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ కాంగ్రెస్కి అధికారం లేక. అసలు జీవితంలో మళ్ళీ మోడీ గారు బతికుంటే మళ్ళీ వస్తామా లేమా మేము అనేటువంటి స్థితికి వెళ్ళిపోయింది. మీ నాయన చేసే జర్ర ఆగరాదు, అవుతుంది జరాగు. నేపాల్లో చూసినాం, బంగ్లాదేశ్లో చూసినాం, జంజీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాలనే కూలదోసినటువంటి ఇది నేపాల్ కాదు, పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదండి, ఇది భారతదేశం. మోడీ గారు పరిపాలిస్తున్నటువంటి భారతదేశం. అది కూడా దేశ విద్రోహ శక్తులు ఎవడు ఎంటర్ అయినా, ఎవడిచ్చినా చీల్చి పడేసి అవతలేస్తారు. ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ, సిబిఐ వ్యవస్థ కానీ, ప్రతిదీ సెంట్రల్ వ్యవస్థలు కానీ ఇప్పుడు చాలా అవతల పడేస్తాయి ఖచ్చితంగా. చాలా మంది సినిమా నటులు కూడా జంజీ ఆందోళనలకు మద్దతు తెలుపుతారు. అంటే వాళ్ళంతా దేశద్రోహులనా మీ ఉద్దేశం? జంజీ ఆందోళనకు మద్దతు తెలపడము, నీటు ఆందోళనకు మద్దతు తెలపడము, దేశద్రోహుల గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే, దేశం పైన విషం జిమ్ముతూ, దేశాన్ని తిట్లు తిడుతూ, భారతదేశాన్ని తిట్లు తిడుతున్నటువంటి మోడీ గారిని తిట్టినా కానీ, బీజేపీని తిట్టినా కానీ, ధర్మేంద్ర ప్రధాన్ని తిట్టినా కానీ, తిరుపతి రెడ్డిని తిట్టినా కానీ నేనేం రియాక్ట్ కాకపోయి. ఓకే, రాజకీయం చేస్తున్నాం కాబట్టి రాజకీయం గురించి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళని తిడుతున్నా, వాళ్ళు నన్ను తిడుతున్నా అనుకుంటారు. వాళ్ళు తిడితే నేను కూడా తిడతా రివర్స్. కానీ ఇక్కడ భారతదేశం గురించి మాట్లాడే గురించి, లంగనా కొడుకుల గురించి మాట్లాడుతున్నా. నేను భారతదేశంలో చిచ్చు పెట్టాలనేటువంటి దొంగనా కొడుకుల గురించి మాట్లాడుతున్నా. మొత్తం దేశం అంతా మీ గవర్నమెంట్లో ఎక్కువ ఉన్నాయి, కేంద్రంలో మీరే ఉన్నారు. ఈ దేశద్రోహులు ఎవరో వాళ్ళని గుర్తించి తీసుకుపోయి జైలు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? వాడు దేశద్రోహి మీరు దేశద్రోహి అని ఎవరి మీద సార్, భారతదేశం గురించి ఎవడు మాట్లాడిన దేశద్రోహి సార్. నీవు మాట్లాడిన కూడా నువ్వు బీజేపీ గురించి మాట్లాడితే ఒప్పుకుంటా కానీ భారతదేశం గురించి మాట్లాడితే ఒప్పుకునేది మరి వాళ్ళు బీజేపీని తిడుతున్నారు కదా దేశాన్ని. సార్. వాడు బీజేపీని తిట్టట్లేదు, దేశం గురించి మాట్లాడుతున్నారు. అరుంధతి రాయ్ ఏం మాట్లాడింది? భారత మాత అంటారు కదా, భారత మాతకు మొగడెవరు అని అంటుంది కదా. ఓకే, అది బీజేపీని తిట్టినట్లా? ఆ పనికి మాలింది బీజేపీ తిట్టినట్లా కాదు కదా. అదేనండి, ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీస్తారు, అవి కూడా తీసుకుపోయి లోపడేస్తారు, ఖచ్చితంగా లోపడేస్తారు. ఇక్కడ జరిగినటువంటి దానికి, సంఘటనకు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటే తీసుకుపోయి లోపడేస్తారు. ఈ రోజు ప్రకాష్ రాజ్ గురించి కేసులైనా ప్రకాష్ రాజ్ తీసుకుపోయి లోపడేస్తారు. నేనేమంటే రాజకీయం చేస్తే రాజకీయం చేయండి, పిల్లలతో ఎందుకు ఆటలు ఆడుతున్నామని చెప్తున్నాను. అక్కడ మీ వ్యవస్థ వైఫల్యం చెందింది కాబట్టి సరిదిద్దే ప్రయత్నంలో సిబిఐ విచారణ జరుగుతుంది. పబ్లిక్ యాక్ట్ అనేటువంటిది ఇంకా కఠినతరం చేసిండ్రు. ఎన్టీఏలో లోటుపాట్లు ఉంటే వాళ్ళని కూడా తీసేసిండ్రు, మళ్ళీ జైన్ చేస్తున్నారు కొత్త వాళ్ళని. అంటే ఎవడైతే నిజాయితీబద్ధిగా నీతిబద్ధంగా ఉంటాడో వాడిని జైన్ చేసుకుంటున్నారు. ఇంతకుముందుకు చేసిన వాళ్ళు నిజాయితీగా ఉంటారు అనుకున్నారు, వాళ్ళు నిజాయితీగా లేరని తెలిసిపోయింది, వాళ్ళని రిమూవ్ చేసిండు. అసలు సర్వీస్ నుంచే రిమూవ్ చేసింది కదా. ఇప్పటి నుంచి అసలు పేపర్ లీక్ అనేది జరగదు అని మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? బీజేపీ ఖచ్చితంగా ఇస్తామండి, ఖచ్చితంగా 100% ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యవస్థలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లను సరిదిద్దే ప్రయత్నంలో బీజేపీ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా కఠినతరమైన చట్టాలు ఉంటే ఖచ్చితంగా లేదు కదా. రెడ్ సిగ్నల్ పడితే ఆగండ్రా నాయన అని చెప్తాం అందరం. రెడ్ సిగ్నల్ పడ్డా నేను పోతా అంటే చస్తావు, దాంట్లో ఇంకా పడి చస్తావు కదా. ఎవడు చస్తాడు? పోయినోడే చస్తాడు. ఎంతమంది రెడ్ సిగ్నల్ జంపలు చేస్తలేరు. అటువంటి వాళ్ళు కూడా ఏమంటే పోతాడు, ఆ కఠినతరమైన చట్టాల్లో పడి లోపల జైలుకు పోతాడు.
ఎప్పుడైనా సరే మనసులలో ఉన్నటువంటి మార్పు అనేటువంటిది నీవు నేను తెచ్చేది కాదు. వాడంతకు వాడు మారవాలి, వాడంతకు వాడు మారాలి. వాడు ఉన్న పొజిషన్ ఏంది, వాడు డబ్బులు అడుగుతున్నది ఏంది, డబ్బులు ఎందుకోసమే ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నాము. ఎవడో ఒకడు దొంగనా కొడుకు చేసినటువంటి దానికి ఈరోజు నీట్ పేపర్ 22 లక్షల మంది అప్లై చేస్తే 19,99,895 మంది రాసిరు ఎగ్జామ్. అవును. అంటే ఇంతమంది విద్యార్థులను వీడు నాశనం చేసినట్లే కదా, ఇంతమంది వ్యవస్థను వీడు నాశనం చేసినట్లే కదా. ఈ గొడవకు మొత్తం కారణం ఎవడు? ఒక్కడే కదా. వాళ్ళకి జరిమానా వేయాలి. అటువంటి వాళ్ళకి జరిమానా వేయడానికి ఇదంతా వ్యవస్థ నడుస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు ఎవడు చేసినా వానికి కఠినమైన శిక్ష పడాలి. ఎందుకంటే విద్యార్థుల జీవితాల్లో విద్యార్థులపైన ఆశ పెట్టినటువంటి తల్లిదండ్రుల జీవితాలతో ఆటలు ఎవడాడినా సరే ఖచ్చితంగా వాని జీవితం అనేటువంటిది నాశనం అయిపోవాలి. అసలు నీటే వద్దని చాలా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి కదా. మేబీ అది ఉండొచ్చు. దానిపైన కూడా ప్రక్షాళన చేస్తారు, ఇంకేమైనా చేస్తారు. అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఉంటుంది. దాని గురించి మనం కేంద్ర ప్రభుత్వానికి అతీతులం కాదు, వాళ్ళు చట్టాలు చేసేవాళ్ళు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఎంపీలు అందరూ ఒక మాట పైన ఉండి చేస్తారు. ఓకే, అది నీట్ ఎగ్జామ్ గురించి మరి తిరుపతి రెడ్డి గారు చెప్తున్నారు. నీట్ ఎగ్జామ్లో నిజంగా అంటే తప్పు జరిగినటువంటి మాట వాస్తవం. ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేస్తుంది, చాలామంది మీద చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కూడా తిరుపతి రెడ్డి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు మా స్టూడియోకి వచ్చినందుకు. నమస్తే.